హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మటన్ దోసకాయ ఎలా చేయాలో చూద్దాం. మటన్ కర్రీలో దోసకాయ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. రెగ్యులర్గా మటన్లో మనం టమాటా వేస్తాం కదా, ఇలా దోసకాయ వేస్తే కూడా చాలా బాగుంటుంది. మటన్ని ఎలా చేయాలో చూద్దాం. మటన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఒక జల్లెట్లో వేసి పెట్టుకోవాలి. మటన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు కారం వేయాలి. వేసి అందులోనే ఒక 2 స్పూన్లు ఉప్పు వేయండి. వేసి దాంట్లోనే 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 2 స్పూన్లు ధనియా పౌడర్, ఒక 2 స్పూన్లు కొబ్బరి పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ 2 స్పూన్లు ఆయిల్ కూడా వేయాలి. వేసి ఇవన్నీ మటన్కి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి. మటన్ అయినా చికెన్ అయినా ముందు ఉప్పు కారం ఇవన్నీ వేసి పట్టేటట్టుగా కలిపి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వండిన తర్వాత. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీలో. వేసి దాంట్లో ఒక పచ్చి మసాలా వేసి ఒక 4 పచ్చిమిర్చి వేయండి. మసాలా అంటే కొద్దిగా ఇలాచి, లవంగా, షాజీరా, దాల్చిన చెక్క వేసి ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఒక కప్పు ఉల్లిపాయ తరుగు వేయాలి. వేసిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఒక 1/2 స్పూన్. వేసి అందులోనే చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందు మనం ఒక 1/2 అవర్ ఉప్పు కారం అవి కలిపి పెట్టుకున్న మటన్ పక్కన పెట్టాం కదా, 1/2 అవర్ నానిన తర్వాత ఆ మటన్ని దీంట్లో వేయాలి. వేసి చక్కగా కలుపుకోవాలి. చిన్న మంట పైన కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా మటన్ మగ్గించుకున్న తర్వాత మూత తీసి దాంట్లో కొత్తిమీర వేయండి. వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మటన్ ఉడకడానికి వాటర్ వేయాలి. వాటర్ వేసి మూత పెట్టి చిన్న మంట పైన మనం ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. మటన్ సగం ఉడికేంత వరకు ఉడికించాలి. సగం ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు దోసకాయ వేయాలండి. దోసకాయని వేసి చక్కగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టి చిన్న మంట పైన ఉడికించుకోవాలి. దోసకాయ మటన్ 2 బాగా ఉడికేటట్టుగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. దోసకాయ వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తినాలంటే భయపడే వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఇలా ఏదో ఒక రకంగా వెజిటేరియన్ కూడా యాడ్ చేస్తే దాంట్లో పొటాటో కానీ, దోసకాయ కానీ, టమాటా కానీ ఏదైనా ఒక వెజిటేరియన్ ఐటెం కూడా యాడ్ చేయాలండి. చేస్తే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, 1/2 అవర్ ఉడికిన తర్వాత మటన్ మనకు రెడీ అయిపోతుంది. మటన్ బాగా ఉడికేటట్టుగా మనం చూసుకోవాలి. చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు మటన్ దోసకాయ కర్రీ రెడీ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.